వేణుగోపాలపురంలో అనర్హులకు అందలం. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో చక్రం తిప్పిన గ్రామ కార్యదర్శి. అనుకూలంగా ఉన్నవారిని అర్హులుగా గుర్తింపు. కార్యదర్శి నిర్వాహకంతో ఆందోళన చెందుతున్న గ్రామస్తులు. కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలంటున్న బాధితులు. ఇక్కడ ఇది కోదాడ. ప్రజాప్రభుత్వం నిరుపేదలకు ఇళ్లు కట్టించాలనే సంకల్పంతో తలపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కొందరు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. అనర్హులను అందలం ఎక్కిస్తూ అర్హులను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందండి. ఇందిరమ్మ ఇళ్ళు నిజంగా అర్హులకి కేవలం 5 నుంచి 10% మందికే వస్తుంది. నిజంగా అర్హులైన వాళ్ళకి 90% అనర్హులకే. అంటే ఎవడైతే అక్కడ ఎమ్మెల్యేనో ఎంపీఓ ఉంటాడో, లేకపోతే ఎవడైనా ప్రజాప్రతినిధి ఉంటాడో వాడికి, వాళ్ళకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాళ్ళ చుట్టాలకి, వీళ్ళకే 90% ఇచ్చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ళు అన్ని చోట్ల. మళ్ళీ చేస్తుంది ఎవడంటే అధికారులే. అధికారుల దగ్గర నుండి చేస్తారు ఇవి. ఇది ఎక్కడ? సూర్యాపేట జిల్లా నడిగుడి మండలం వేణుగోపాలస్వామిపురంలో వెలుగు చూసింది. కార్యదర్శి విజయలక్ష్మి తప్పుడు సర్వే కారణంగా నిరుపేదలకు అన్యాయం జరిగింది. వేణుగోపాలపురంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం దాదాపుగా 550 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ గ్రామ కార్యదర్శి విజయలక్ష్మి యాప్లో వివరాలు నమోదు చేశారు. అయితే పక్కా ఇల్లు అంటే ఆర్సీ బిల్డింగ్ ఉండి దరఖాస్తు చేసుకున్న వారిని ప్రభుత్వం అనర్హులుగా గుర్తిస్తుందని కార్యదర్శికి ముందుగానే శిక్షణ అధికారులు తెలిపారు. దీన్ని సాగ్గా తీసుకొని గతంలో పక్కా ఇల్లున్న దరఖాస్తుదారుల ఇంటికి వెళ్ళిన కార్యదర్శి అసలు విషయంలో గుర్తించడం విఫలమైందని గ్రామస్తులు చెప్తున్నారు. పక్కా ఇళ్లలో నివాసం ఉంటున్న దరఖాస్తుదారులను పూరి గుడిస, పెంకుటిల్లు, రేకుల్లో నివసిస్తున్న వివరాలు నమోదు చేసిందని, దీంతో వీరందరికీ ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్లు లిస్టులో పేరు రావడంతో ఒక్కసారిగా నిరుపేదలు మరియు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న బాధితులు ఆశ్చర్యానికి గురయ్యారు. అన్ని అర్హతలు ఉండి తమకు ఇల్లు రాకపోవటం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు అన్నీ తెలిసి కూడా అట్లా ఎట్ట చేస్తారండి ఆమె? గ్రామంలో ధనవంతులు, పక్కా ఇల్లు ఉన్నవారికి, కుమారులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి, భూస్వాములను పంచాయతీ కార్యదర్శి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంపిక చేసిందనే విషయంలో విమర్శలు వస్తున్నాయి. గత నెలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో వేణుగోపాలపురంలో దాదాపు 150 మంది ఎంపికైనట్టు కార్యదర్శి ప్రకటించారు. ఆ వివరాల్లో 40% పైగా అనర్హులు ఉన్నారని విమర్శలు వస్తున్నాయంట. 40%. గతంలో నడిగుడెం ఎంపీడీఓ కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మండల స్థాయి అధికారిపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. పై స్థాయి అధికారులు సైతం ఆమె ప్రవర్తన పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత 4 ఏళ్లుగా గ్రామంలో పనిచేసిన కార్యదర్శి తప్పుడు నివేదిక ఇవ్వటం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారంట. కార్యదర్శికి అంతా తెలుసు. ఎవరైతే పక్క ఇళ్లలో ఉంటున్నారో వాళ్ళు రిజెక్ట్ అయితే నాకు తెలియదా? ట్రైనింగ్ ఇచ్చుంటారు కదా. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ కొంచెం రిచ్ ఉంటారు కదా, కొంచెం డబ్బులు ఇచ్చుకోగలిగిన వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏమో మంజూరు చేసి ఉంటుంది. దాంట్లో ఏముంది విచిత్రం? చాలా చోట్ల జరుగుతున్న విషయమే కదా ఇది. ఏం చేయటంటే అధికారులని ఎలాంటివి అంటే కనీసం ఇల్లు అనేది పేదవాళ్ళకి, వీళ్ళు పక్క ఇల్లు లేని వాళ్ళకి రావాల్సిన పథకం అది. ఆ విషయంలో కూడా మీరు ఇలా అవకతవకలకు పాల్పడుతుంటే ఏం చేయాలండి ఇట్లాంటి వాళ్ళని? ఎవరో ఒక బాధితురాలు చెప్తున్నారు, చూద్దాం. భర్త చనిపోయి 2 పిల్లలతో కుటుంబాన్ని పోషిస్తున్న ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడితే లిస్టులో పేరు లేకుండా పోయింది. కార్యదర్శి తప్పు నివేదికల్లో రోడ్డు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది నేను కావాలని చేయలేదు, తప్పును సరిచేస్తామని చెప్తున్నారంట విజయలక్ష్మి గారు. నేను ఏది కావాలని చేయలేదు, గ్రామస్తులు తెలిపిన వివరాలను నమోదు చేశా. తప్పుగా నమోదే నా దృష్టికి వచ్చింది. నెట్వర్క్ ప్రాబ్లం వలన, యాప్లో ప్రాబ్లం వలన జరిగి ఉండొచ్చు. ఏమైనా తప్పులు జరిగి ఉంటే సరిచేసుకోవడానికి ఇంకా 25 వరకు అవకాశం ఉంది. 25 అంటే ఆల్రెడీ 21 అమ్మా డేటు, ఇంకా 4 రోజులే ఉంది మేడం. తప్పులు జరిగి ఉంటాయంట, నెట్వర్క్ ఇష్యూ వచ్చి ఉంటుందంట. నెట్వర్క్ ఇష్యూలో తప్పుల్లో ఏ తప్పు వస్తుందో తెలుసా మేడం? మీకు మహా అయితే పేరు తప్పు వస్తుంది, ఊరు తప్పు వస్తుంది, సర్నేమ్ తప్పు వస్తుంది. అంతేగాని నెట్వర్క్ ఇష్యూ ఉంటే అనర్హుడు అర్హుడైపోడు, అర్హుడు అనర్హుడైపోడు. ఎంతో కొంత మీరు ఏదో సెటిల్ చేసుకుంటారు. అందుకే ఇదంతా కూడా. ఇదిగో ఏమంటున్నారు ధర్మారెడ్డి జిల్లా హౌసింగ్ పీడి, తప్పుడు సర్వే చేసిన నిరూపణ అయితే చర్యలు తీసుకుంటాం. పూరి గుడిసె, పెంకుటిల్లు ఉన్న నిరుపేదలకు మాత్రమే మంజూరు చేస్తాం. కార్యదర్శిపై విచారణ జరిపి నివేదికను కలెక్టర్కి పంపిస్తాం. బాగానే ఉంది. ఎప్పటికి జరిగింది ఇదంతా? మీరు చెప్పింది చాలా బాగుంది సార్, కానీ ఎప్పటికి జరుగుతుంది ఇదంతా? ఆలోపు ఎంతమంది పేదవాళ్ళు నష్టపోతారు, ఎంతమంది అర్హులు నష్టపోతారు? ఇల్లు రావాల్సిన వాళ్ళు అన్ని అర్హతలు ఉండి కూడా ఇల్లు రావాల్సిన అర్హతలు ఉన్నవాళ్ళు కూడా ఎంత నష్టపోతారు?
ఇప్పుడు మీరు విచారణ చేస్తారు ఆమె పైన, విచారణ చేసి రిపోర్ట్ని కలెక్టర్కి పంపిస్తారు, కలెక్టర్ ఆమె పైన చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ నష్టపోయిన పరిస్థితి ఏంది? ఆమెను సస్పెండ్ చేస్తారో, ఆమెకు ఫైన్ వేస్తారో, ఏదో ఒకటి వాటెవర్ ఆమెను ఏమన్నా చేయండి. కానీ ఎవడైతే ఈమె వల్ల కేవలం ఇచ్చిన తప్పుడు నివేదిక వల్ల రావాల్సిన అర్హుడు ఎవడైతే ఉన్నాడో వాడికి రాకుండా పోయిన వాడి పరిస్థితి ఏంటి మరి? మళ్ళీ మీరు ఇస్తారా వాడికి? ఎవరిస్తారు పాపం వాళ్ళకి? ఎంతో పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉంటారు. ఈమె చేసిన కార్యం వల్ల వాళ్ళు ఇప్పుడు అనర్హులుగా మారిపోయి ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి?